నచ్చిన పని చేయటంలో తప్పు లేదు, కానీ నీ చుట్టూ ఉన్న అందరికీ నచ్చేలా చేయాలనుకోవటంలోనే మూర్ఖత్వం ఉంటుంది. సలహా ఎంతమందినైనా అడుగు, కానీ నిర్ణయం మాత్రం నువ్వే తీసుకోవాలి. ఎదుటివారిలో మంచినే చూసే మనిషి ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటారు. చేస్తున్న పనిపై నమ్మకం ఉన్నంతకాలం మీకోసం ఎప్పుడూ ఒక అవకాశం ఉంటుంది. మాటలకు నేర్పు కావాలి, ఓటమికి ఓర్పు కావాలి, బాధకు ఓదార్పు కావాలి, మనసుకు శాంతి కావాలి, డబ్బుకు పొదుపు కావాలి, ఆశకి హద్దు కావాలి, ఆశయానికి లక్ష్యానికి పట్టుదల కావాలి. మనిషి అనగానే అన్నిటినీ ఓర్పుతో సమకూర్చుకోవాలి, నేర్పుతో జీవితాన్ని నెట్టుకురావాలి. ఐశ్వర్యం అంటే తల్లిదండ్రులను రోజు చూడటం, భార్యాభర్తలు అనుకూలంగా ఉండటం, చెప్పిన మాట వినే సంతానం ఉండటం, రుణాలు లేకపోవటం, మీ అవసరానికి తగ్గ ధనం ఉండటం, ఏదైనా తిని అరిగించుకునే శక్తి ఉండటం, మీకోసం కన్నీరు కార్చే మిత్రులు ఉండటం, 10 మందిలో గౌరవించబడటం, ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉండటం. కోపం వచ్చినప్పుడు మౌనం, కష్టం వచ్చినప్పుడు చిరునవ్వు శక్తివంతమైన ఆయుధాలు. పెద్దలు ఎప్పుడు నలుగురిలో ఉండాలి, నలుగురిలో బ్రతకాలి అనేది ఎంత కష్టం వచ్చినా దాని తీవ్రత నీ ఒక్కడిపైన పడకూడదని, పంచుకుంటే ఎంత కష్టమైనా చిన్నదైపోతుందని. బాగా ఆలోచిస్తే మనిషి జీవితంలో అన్ని ప్రశ్నలే. ఒక్క క్షణం నిలకడగా ఉండని మనసుతో ఎన్నెన్నో ఆలోచనలు చేస్తుంటారు. అంతా నాదే, అన్నీ నాకే తెలుసు అనుకుంటారు. ఏది మీది కాదు, ఏమీ తెలియదని గ్రహించేసరికి జీవితం అయిపోతుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందోనని ఎప్పుడూ లెక్క పెట్టేవారు దేన్ని సాధించలేరు. సత్యమని, మంచిదని నువ్వు అర్థం చేసుకున్నదాన్ని తక్షణమే ఆచరించు. అర్థం లేని ఆవేశం, అనవసరపు ఖర్చు, ఆడంబరాల కోసం అప్పు, పనికిరాని పౌరుషం, పనికి మాలిన ఆలోచనలు, లక్ష్యం లేని జీవితం, విచక్షణ లేని ప్రవర్తన, ఇవి చాలు జీవితం నాశనం కావటానికి. ఎవరినైనా ప్రశంసించేటప్పుడు పర్వాలేదు, కానీ విమర్శించేటప్పుడు జాగ్రత్త. ఎందుకంటే విమర్శ రుణం వంటిది. ఏదో ఒకరోజు వడ్డీతో సహా తిరిగి ఇవ్వటానికి వేచి చూస్తారు. పలకరింపు చిన్నదైనా మనస్ఫూర్తిగా పలకరిస్తే ఎదుటివారి మనసు సంతోషంతో నిండిపోతుంది. మేలైన బంగారం ఒక పరిపూర్ణ ఆకారం పొందాలంటే కాలక కరగక తప్పదు. మనిషి జీవితం కూడా అంతే. బాధలు, కష్టనష్టాలు దాటి వస్తేనే పరిపూర్ణ జీవితం. ఎదుటివారిని నాశనం చేయాలని చూస్తే ఆ భగవంతుడు నీకు అదే గతి పట్టేలా చూస్తాడు. జీవితంలో నటించటం రానప్పుడు చుట్టూ ఉన్న వారి నటనలు చూసి నేర్చుకోవాలి. అది కూడా జీవితం నేర్పే పాఠమే. మాట్లాడే ముందు వినాలి, ఖర్చు చేసే ముందు సంపాదించాలి, ప్రతిస్పందించే ముందు ఆలోచించాలి, విమర్శించే ముందు వేచి ఉండాలి, ఓడిపోయే ముందు ప్రయత్నించాలి. లోకం తీరు, నోరున్న వారి జోలికి ఎవరు వెళ్ళరు, అరిచి గోల చేస్తారని. భరించే వారిని బాధ పెడతారు, ఏం చేసినా మాట్లాడరని. పక్షి ఆకాశంలో ఉన్నా దాని కళ్ళు నేలపై ఉంటాయి. మనిషి నేలపై ఉన్నా కళ్ళు నెత్తి మీద ఉంటాయి. మనుషులు ఒకరి గురించి ఒకరు కాకుండా ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం నేర్చుకుంటే జీవితంలోని సగం సమస్యలు సులభంగా పరిష్కరించబడతాయి. కాలం చాలా గొప్పది. కాలంతో పాటు ఎవరు ఎలాంటి వారో తెలియజేస్తూ ఉంటుంది. చూస్తే చూసినట్టు మాట్లాడాలి, వింటే విన్నట్లే మాట్లాడాలి. అంతేగాని చూడకుండా వినకుండా తెలిసినట్టు మాట్లాడకూడదు. మౌనంగా ఉండటంలో ఆరితేరిన వారు ఈ సృష్టిలో దేన్నైనా సాధించగలరు. మనిషి జీవితాన్ని, ప్రశాంతతను కోపం, దురాశ ఈ రెండు సర్వనాశనం చేస్తాయని చాణక్య నీతి చెబుతుంది. రోజూ కోపంగా ఉండేవాళ్ళు బ్రతికుండగానే నరకాన్ని అనుభవిస్తారని దీని సారాంశం. అలాగే మీకు దురాశ ఉంటే జీవితం సర్వనాశనం అవుతుందని చాణక్య నీతిలో చెప్పారు. లైఫ్లో ఏది సాధించాలన్నా కోపం, దురాశను వదిలి జ్ఞానం వైపు అడుగులు వేయాలని వివరించారు. జ్ఞానంతోనే ఏదైనా సాధించవచ్చు. పూసిన పువ్వు వాడిపోతుంది, పండిన పండు కుళ్ళిపోతుంది, ఎండిన ఆకు రాలిపోతుంది, కానీ
నమ్మకంతో ఏర్పడే స్నేహం ఎప్పటికీ నిలిచిపోతుంది. గొప్పగా బ్రతకాలంటే డబ్బులుండాలేమో కానీ మంచిగా బ్రతకాలంటే మంచి మనసుంటే చాలు. దొరికిన వాటితో సంతృప్తి పడేవారు ఎప్పటికీ చెడిపోరు. ఎంత దొరికినా అసంతృప్తి పడేవారు ఎప్పటికీ బాగుపడరు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం నేర్చుకోవాలి. ఆకులు రాలేయని బాధపడద్దు. కొత్త చిగురు వస్తుందని మర్చిపోవద్దు. నాలుక మీద ఉండే అమృతాన్ని చూసి మోసపోకు. హృదయంలో ఉండే విషయాన్ని కూడా గ్రహించు. కృష్ణుడు భగవంతుడు కావచ్చు కానీ యుద్ధం చేసింది మాత్రం అర్జునుడు. మీరు నేర్చుకోవాల్సింది ఏమిటంటే భగవంతుడు దారి మాత్రమే చూపుతాడు, కానీ జీవితంలో పోరాడాల్సింది మాత్రం మీరే. మంచివారిగా బ్రతకాలంటే చాలా వదులుకోవాలి, కానీ చెడ్డవారిగా బ్రతకాలంటే మంచితనం మాత్రమే వదులుకుంటే చాలు. వ్యక్తిత్వం అనేది మీరు వేసుకున్న బట్టల్లోనో లేదా మీకున్న డబ్బుతోనూ రాదు, మంచి సంస్కారంతో వస్తుంది. ఎదుటి వ్యక్తి నిన్ను గౌరవించలేదని, నీకు మర్యాద ఇవ్వలేదని ఆవేశపడకు. నిన్ను గౌరవించే అర్హత అతనికి లేదని తెలుసుకోవాలి. కొన్ని సంఘటనలు చేదుగా ఉన్నా మంచి గుణపాఠాన్ని నేర్పుతాయి. అన్ని చోట్ల మనిషిని తన తెలివితేటలే కాపాడవు, అప్పుడప్పుడు మంచితనం కూడా కాపాడుతుంది. అనుభవాలు నేర్పిన పాఠం ఎన్ని పుస్తకాల్లో వెతికినా దొరకదు. అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఒకేలా ఉండు. అవసరం కోసం నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కాదు. గమ్యం ఎప్పుడూ నీ గుమ్మం ముందుకు రాదు, నువ్వే దానికోసం పరిగెత్తాలి. అవసరం ఉన్నప్పుడు ఒకలా, అవసరం తీరాక మరోలా మారటం కేవలం మనిషికే సాధ్యం. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిన్ను ఏడిపించే వాళ్ళకి ఏడవలసిన సమయం వస్తుంది. కాస్త ఓపిక పట్టాలి. ఉన్నవారైనా లేనివారైనా చివరికి మట్టికే పరిమితం. కావున ఉన్నంతకాలం ఏదో లేదని ఆరాటపడుతూ బ్రతకటం కంటే మీకు ఉన్నదానితో తృప్తిగా జీవించడం ఉత్తమం. గొప్పతనం అంటే ఏదో సాధించటం, సంపాదించటం కాదు. మీ చేతుల వల్ల కానీ మీ మాటల వల్ల కానీ ఎవరికీ బాధ కలిగించకుండా ఉండటమే నిజమైన గొప్పతనం. నిన్ను తక్కువ అంచనా వేసిన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పడానికి కాలం ఒక అవకాశం తప్పకుండా ఇస్తుంది. నువ్వు అనే పదానికి కేరాప్ అడ్రస్ నీ పేరో నీ దేహమో కాదు, నువ్వు చేసే పని, నీ వ్యక్తిత్వం. అవే నీకు గుర్తింపునిచ్చేవి. నువ్వు ఎలాంటి శ్రేష్టలను కలిగి ఉంటావో అలాంటి జీవితమే నిర్మితమవుతుంది. అందుకే ప్రతి వ్యక్తి తన ప్రతి పనిని ఆలోచించి చేయాలి. గతం గురించి ఆలోచించొద్దు, కన్నీరు వస్తుంది. భవిష్యత్తు గురించి ఆలోచించవద్దు, భయం వేస్తుంది. చిరునవ్వుతో వర్తమానాన్ని ఆస్వాదించు, సంతోషం మీ సొంతమవుతుంది. కష్టార్జితంతో బతికేవారు జీవితంలో ఎప్పుడూ తలదించుకోవాల్సిన అవసరం రాదు. పెద్దలు చెప్పారు, మిమ్మల్ని గౌరవించే వాళ్ళని తిరిగి గౌరవించాలని. అనుభవం చెబుతుంది, మిమ్మల్ని ఇన్సల్ట్ చేసిన వారికి వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని. ఎందుకంటే సహిస్తూ కూర్చుంటే అనేవాళ్ళు అంటూనే ఉంటారు. మరి నిజాన్ని దాచడం అంటే భూమిలో విత్తనాన్ని దాచడమే. తగు సమయానికి విత్తనం భూమి పొరలు చీల్చుకొని మరీ మొక్కగా బయటపడుతుంది. నిజం కూడా ఏదో ఒకనాడు బయటపడి తన ఉనికిని చాటుకుంటుంది. అనేవారు పడేవారు ఇద్దరు మనుషులే. కాకపోతే అనేవారికి టైం నడుస్తుంది, పడేవారికి టైం వస్తుంది. ఈ రోజుల్లో బుసలు కొట్టే పాముల కంటే గుసగుసలాడే మనుషులే చాలా ప్రమాదకరం. పెరిగే సంపద మంచితనానికి అలంకరణ అవ్వాలి, కానీ అహంకారానికి మూలం కాకూడదు. తప్పు నొప్పుకునే ధైర్యం, దాన్ని సరిదిద్దుకునే బలం మాత్రమే నిజమైన విజయానికి మార్గం. నిన్న అనుకున్నది సాధించలేకపోయానని బాధవద్దు. నీకోసం భగవంతుడు నేడు అన్నది సృష్టించాడు. ఏది పట్టుకోవాలో కాదు, ఏది విడిచిపెట్టాలో కూడా తెలుసుకున్నప్పుడే ఎంతటి కష్టం వచ్చినా తట్టుకోగలవు. కోపం, తుఫాను రెండు ఒక్కటే. పూర్తిగా తగ్గాక కానీ తెలియదు మీరేం కోల్పోయారో, ఎంత నష్టపోయారు. ఏం చేసినా సమర్థించేవాళ్ళు స్వార్థపరులు. తప్పు చేసినప్పుడు తప్పు అని తెలియజేసేవాళ్ళు
శ్రేయోభిలాషులు. మంచిని చెడుని రెండింటినీ తెలియజేసే వాళ్ళే నిజమైన ఆప్తులు. నీ జీవితంలో ఎంతమంది ఉన్నారనేది ముఖ్యం కాదు, ఒక్కరైనా ముఖ్యమైన వాళ్ళు ఉన్నారా లేదా అనేది పాయింట్. అలాంటి ఒక్కరిని ఎప్పుడూ వదులుకోకు, అది ఎవరైనా అవ్వచ్చు. నీ గతం గొప్పగా లేకపోవచ్చు, కానీ గట్టిగా ప్రయత్నిస్తే నీ భవిష్యత్తు గొప్పగా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.